కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉండటానికి గల కారణం గౌరవ పెద్దలు డాక్టర్ శ్రీ బీదా మస్తానయ్య గారు, వారి సోదరుడు గౌరవ పెద్దలు శ్రీ బీదా రవిచంద్రన్ గారు. మనకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మనకు ఒక మిత్రపక్షం ఉండేది. తెలుగుదేశం పార్టీకి ఆ మిత్రపక్షమే సిపిఐ, సిపిఎం పార్టీలు. వారికి నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా కోవూరు నియోజకవర్గాన్ని, అల్లూరు నియోజకవర్గాన్ని ఎక్కువ పర్యాయాలు కేటాయించడం జరుగుతూ ఉంది. ఆ మిత్రధర్మం 1999లో విడిపోవటం వలన ప్రముఖ పారిశ్రామికవేత్త పెద్దలు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయటం జరిగింది. పెద్దలు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి విజయాన్ని ఆనాడు డాక్టర్ శ్రీ బీదా మస్తానయ్య గారి మీద, వారి సోదరుడు బీదా రవిచంద్రన్ గారి మీద ఆనాడు మన్నెశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది. మన్నెశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పెద్దలు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించడం జరిగింది. శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి కూడా అవటం జరిగింది తెలుగుదేశం పార్టీ పక్షాన. ఆ తర్వాత పెద్దలు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు 2003లో వ్యక్తిగత కారణాలతో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో పోవటం జరిగింది. పెద్దలు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు అల్లూరు నియోజకవర్గానికి సంబంధించి కొందరు మండల నాయకులు, కొందరు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి వలసల బాట పడుతున్నటువంటి సందర్భంలో భోగాల మండల జెడ్పీటీసీగా ఉన్నటువంటి పెద్దలు డాక్టర్ శ్రీ బీదా మస్తానయ్య గారిని తెలుగుదేశం పార్టీ అల్లూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఆ ఎన్నికలలో 2003 నాటి జరిగినటువంటి ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో అత్యధికమైనటువంటి మెజార్టీ వచ్చే నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి అల్లూరు నియోజకవర్గం అన్నారు. కానీ ఆ ఎన్నికల్లో బీదా సోదరుల అసమాన పోరాట ప్రతిభతో తెలుగుదేశం పార్టీ స్వల్ప ఓట్లతోనే ఓడిపోవటం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా కూడా డాక్టర్ శ్రీ బీదా మస్తానయ్య గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి, అనుబంధ సంఘాలకి పెద్ద ఎత్తున అండగా ఉండి మళ్ళీ 2009లో అల్లూరు నియోజకవర్గం కావలి నియోజకవర్గంలో విలువైనప్పుడు ఒక మంచి మెజార్టీతో డాక్టర్ శ్రీ బీదా మస్తానయ్య గారు గెలవటం జరిగింది. తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత, శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత కావలి నియోజకవర్గానికి ఒక కనకపట్నంగా పునాదులు వేయటం జరిగింది. ఎన్నో ఫ్లైఓవర్లు కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు పునరుద్ధరణ కావచ్చు, ఎన్నో అసలు మనం చెప్పాలంటే కనీసం ఒక అరగంట సమయం కూడా చాలనటువంటి సంక్షేమ పథకాలని కావలి నియోజకవర్గంలో తీసుకొని వచ్చి కావలి నియోజకవర్గం కనకపట్నంగా పునాదులు వేసినటువంటి చరిత్ర డాక్టర్ శ్రీ బీదా మస్తానయ్య గారిది. ఆ తర్వాత 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ శ్రీ బీదా మస్తానయ్య గారి మీద ఒత్తిడి తెచ్చి ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుపోవటం జరిగింది. పెద్దలు డాక్టర్ శ్రీ బీదా మస్తానయ్య గారికి కొన్ని మాసాల తర్వాత రాజ్యసభ పదవి ఇవ్వటం జరిగింది. రాజ్యసభ ఇచ్చిన తర్వాత డాక్టర్ శ్రీ బీదా మస్తానయ్య గారి అభిమానులు ఆయనకి ఘనస్వాగతం ఏర్పాట్లు, ఆయన బ్యానర్లు కడితే బ్యానర్లు కట్టనివ్వకుండా, ఘనస్వాగతాన్ని ఏర్పాట్లు చేయకుండా ఆయన్ని అడుగడుగున అవమానించినటువంటి పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి దీనిని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారు కానివ్వండి, ఆంధ్ర రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారు కానివ్వండి, దీన్ని ఖండించకపోవటం డాక్టర్ శ్రీ బీదా మస్తానయ్య గారి అభిమానుల్లో నిరసన వ్యక్తం అవటం జరిగింది. డాక్టర్ శ్రీ బీదా మస్తానయ్య గారికి అన్ని వర్గాలు, అన్ని సామాజిక వర్గాలు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. వారు మొన్న జరిగినటువంటి 2024 మే 13వ తారీఖు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయటం జరిగింది. పెద్దలు డాక్టర్ శ్రీ బీదా మస్తానయ్య గారు ఈ కావలి నియోజకవర్గంలో 35,000 ఓట్లను ప్రభావితం చేయగలడు. నెల్లూరు జిల్లా మీద 150,000 ఓట్లను ప్రభావితం చేయగలిగేటువంటి ఒక బలమైనటువంటి బీసీ నాయకుడు. బీసీ సామాజిక వర్గంలో అత్యంత బలమైనటువంటి సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గం. ఆ యాదవ సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒక రాజ్యసభ ఇచ్చామని చెప్పుకునేదానికి ఇచ్చినట్టుండింది, కానీ యాదవ సామాజిక వర్గం మీద ఎటువంటి ప్రేమాభిమానాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి లేవు అని చెప్పని ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను. బీసీ వర్గాల మీద రాజకీయంగా వాళ్ళని చైతన్యవంతులు చేసి తీసుకొని వచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది
మన విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారి సారథ్యంలో, ఆ తర్వాత మన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. కాబట్టే డాక్టర్ శ్రీ బీదా మస్తానయ్య గారు చేసిన విశేషమైనటువంటి కృషికి, తెలుగుదేశం పార్టీకి ఎన్నో కష్టాలు పడి ఎన్నో విశేషమైన కృషి చేశాడు. కాబట్టి మళ్ళీ మన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ 2019 ఆయన పార్టీ మారడానికి పరిగణలోకి తీసుకోకుండా మళ్ళీ వెంటనే రాజ్యసభ పదవి ఇచ్చి బీసీలో బలమైన యాదవ సామాజిక వర్గాలకి మీద ప్రేమ చాటుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ శ్రీ బీదా మన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చేసుకుంటా ఉన్నాం. ఆ తర్వాత 2024 మే 13 సార్వత్రిక ఎన్నికల్లో దగ్గుమాటి వెంకటి కావ్య కృష్ణారెడ్డి గారి శాసనసభ్యుడిగా గెలుపు, కావిలి నియోజకవర్గం అభివృద్ధికి మలుపు, సంక్షేమ పథకాలకి నిలయంగా ఈరోజు కావిలిని ఒక కనకపట్నంగా మార్చేదానికి కాపు కాస్తున్నటువంటి మన దగ్గుమాటి వెంకటి కావ్య కృష్ణారెడ్డి గారి సారథ్యంలో ఇంకా పటిష్టంగా తెలుగుదేశం కావిలి నియోజకవర్గం తెలుగుదేశం అడ్డాగా మారుద్దనే దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.